ధూమ్ ధామ్ తెలుగు డబ్బుడ్ మూవీ రివ్యూ. 'ధూమ్ ధామ్' అనే మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కొచ్చింది. తెలుగులో ఉంది అండ్ డబ్బింగ్ బానే చేశారు. ట్రైలర్ చూసాక ఇదేదో మనకి సెట్ అయ్యేటట్టు ఉందే అని అనుకోని చూసాను. బట్ మూవీ ఎక్కలేదు నాకైతే. ఫన్ అండ్ థ్రిల్లింగ్‌గా ఏం అనిపియలేదు. మూవీ అసలు ఎంగేజింగ్‌గానే లేదు. ప్లాట్ ఏంటంటే పెళ్లి చేసుకొని ఫస్ట్ నైట్ జరిగే టైంకి ఇద్దరొచ్చి గన్ చూపించి చార్లీ ఎక్కడ అని అడుగుతారు మన మెయిన్ లీడ్స్‌ని. అసలు ఆ చార్లీ ఏంటి? వచ్చిందెవరు? ఇలా వన్ నైట్‌లో జరిగే మూవీ ఇది. ట్రైలర్ చూసినప్పుడు ఇట్స్ లైక్ ఢిల్లీ బెల్లి వైబ్స్ వచ్చాయి. క్యాట్ అండ్ మౌస్ గేమ్స్‌తో ఫన్ అండ్ మంచి థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తదేమో అని అనుకున్నా గానీ, ఏవి అలా అనిపియలేదు. ఇనీషియల్ ఒక 15 మినిట్స్ సీట్ బెల్ట్స్ వేసుకోవడానికి రెడీ అవ్వండి అనేలాంటి అనౌన్స్‌మెంట్ ఇచ్చారు. బట్ తీరా చూస్తే రోలర్ కోస్టర్ లాంటి రైడ్ ఇచ్చే కారు కాదు. ఇదొక కారు కూడా కాదు. సైకిల్ కూడా లేదు. పాక్కుంటూ వెళ్ళమన్నారు. వీరివి ఒక 2 సీన్స్ మధ్యలో ఓకేలా హాయ్ జెప్పాయి. ఇక రెస్ట్ అంతా ఎక్కడ కామెడీగా అనిపియలేదు. పోనీ వన్ నైట్‌లో జరిగే సినిమా గదా! కొంచెం గ్రిప్పింగ్‌గా ఉంటదేమో అంటే, ఈవెంట్స్ అన్నీ వీక్‌గా. క్లియర్‌గా చెప్పాలంటే, ఎంటర్‌టైనింగ్ రైడ్ కంటే, నైట్ స్టార్ట్ అయ్యి మార్నింగ్ అయ్యేసరికి అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్న కోయల్ అండ్ వీర్ ప్రేమలో పడాలి అనే సీన్స్ పెట్టి డిజైన్ చేసినట్టుగా అనిపించింది. అంతేగాని చేసింగ్‌పై మాత్రం మినిమమ్ కేర్ చేయలేదు ఫీల్స్. అంటే ఇప్పుడు పబ్‌లోకి వెళ్లారనుకోండి, అక్కడ పోర్షన్ చూసాక నెక్స్ట్ పోర్షన్‌పై ఇంట్రెస్ట్ క్రియేట్ చేయలేదులాగా. చూడాలన్న ఎక్సైట్‌మెంట్ ముందు నుంచి చూస్తే తగ్గుతూ వెళ్ళిపోయింది. రైటింగ్ ఫన్నీ వే కోసం సిల్లీ వేని చూస్ చేసుకున్నారు. డైలాగ్స్ కానీ, ఈవెంట్స్ కానీ అన్నీ అంతే. మోస్ట్‌లీ డమ్‌గా బిహేవ్ చేస్తూ ఉంటాయి క్యారెక్టర్స్. అది జోక్ పేలాలనో ఇంకేదైనా అయ్యుండొచ్చు. బట్ అట్ ద ఎండ్ అది అనిపిస్తే సాటిస్ఫైయింగ్‌గానే ఉండేది. కానీ ఏమాత్రం ఫన్‌గా అనిపియలేదు నాకు. అండ్ కోయల్ పబ్ దగ్గర చెప్పే ఆ సింగిల్ టేక్ డైలాగ్. ఎందుకండి నాన్ సింక్‌లో ఏవి పడితే అవి ఇరికిస్తున్నారు మూవీస్‌లో. ఇంట్రెస్టింగ్‌గా చూడాలనుకుంటున్నాం. అందులో కూడా మీ ఉపన్యాసాలెందుకు? ఎందుకు? పర్ఫార్మెన్సెస్ వైస్ ప్రతీక్ అండ్ యామి మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. రోల్స్‌కి జస్టిఫై చేశారు. రిమైనింగ్ ఆల్ డీసెంట్. సౌండ్ ట్రాక్ అయితే బావుంది కూల్‌గా. ఫైనల్లీ నాకైతే ఎంటర్‌టైనింగ్ అనిపియలేదు. మరి డెసిషన్ ఈస్ యువర్స్. నో అడల్ట్ సీన్స్, నో బ్యాడ్ లాంగ్వేజ్. మూవీ స్ట్రీమింగ్ ఇన్ తెలుగు ఆన్ నెట్‌ఫ్లిక్స్. చూసారా? చూసుంటే మీకెలా ఉందో కింద కామెంట్స్‌లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్ యూ. జై హింద్.